అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి యోగా స్పెషల్, ఏంటి యోగా కార్యక్రమం ఎలా కొనసాగింది, యోగా గురించి ప్రత్యేకత? యోగా ఈరోజు ఇప్పుడు ఈ త్రేతాయుధం నుంచి వచ్చినది. యోగా ఏదో మనం కనిపెట్టింది కాదు, ఈ మధ్యది కాదు. భారతదేశంలోనే ఈ యోగాను సృష్టించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కానీ మన దేశంలో కూడా చాలా మటుకు యోగా చేసే వాళ్ళు తగ్గిపోయినారు ఆల్మోస్ట్. అంటే మన కోసం మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, ఎంతో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండొచ్చు, ఎంతో బిజీ షెడ్యూల్ ఉండొచ్చు. బట్ మన జీవన విధానం గురించి, మన ఆరోగ్యం గురించి ప్రతిరోజు ఒక గంట సేపు మాత్రం యోగా కేటాయిస్తేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటేనే అన్ని పనుల్లో చేయగలుగుతాం, ఆలోచన విధానం మారుతున్న అని నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ పిల్లల దగ్గర నుంచి చిన్న 7 ఇయర్స్ దగ్గర నుంచి 70-80 ఇయర్స్ వరకు కూడా యోగా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి. ఒకటి యోగా దినోత్సవం అంటే ఇవాళ వరల్డ్ యోగా దినోత్సవం అనే కాకుండా మీరు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఎప్పుడైతే మీరు పదవి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి యోగాకి కానీ యోగా స్పెషల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఏదైనా స్టెప్ చేయబోతున్నారు? మేము మేజర్గా కాన్సన్ట్రేషన్ అంతా హెల్త్, జిమ్స్ మీద, స్విమ్మింగ్స్ మీద, ఆల్ అథ్లెటిక్స్ మీద, అన్ని స్పోర్ట్స్ల మీద కాన్సన్ట్రేట్ చేసినాం ఇప్పటివరకు కూడా. ఈ రోజు నుంచి మేము అనుకుంటున్నాం, ఇప్పుడు ఇందాకనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం, గచ్చిబౌలిలో యోగా కోసం స్పెషల్ క్లాసెస్ పెట్టించాలా. గచ్చిబౌలి స్టేడియం అండ్ ఎల్బీ స్టేడియంలో కూడా అవసరమైతే స్పెషల్ క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ 7 to 8 లేకపోతే 6 to 7 ఒక 2 క్లాసెస్ని ఏర్పాటు చేయాలా. 5:30 నుంచి 6:30 కానీ 6:30 నుంచి 7:30 అట్లా 2 క్లాసెస్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 15 డేస్లో దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసి అఫీషియల్గా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. గచ్చిబౌలి స్టేడియంలో మార్నింగ్ 5:30 నుంచి 6:30, 6:30 నుంచి 7:30 ఒక 2 క్లాసెస్. ఎల్బీ స్టేడియంలో కూడా అదేవిధంగా క్లాసెస్ని పెట్టాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంత్రం మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లోనే ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నాం.